హలో. ఇప్పుడు మనం యూట్యూబ్లో మన వీడియోలను అప్లోడ్ చేసి దాన్ని మానిటైజ్ చేయడం అంటే దాన్ని కమర్షియల్గా ఆ వీడియోస్ని పబ్లిక్గా పబ్లిష్ చేసి దాని మీద రెవెన్యూ సంపాదించడం, ఇన్కమ్ సంపాదించడం ఎలాగో ఇవాళ చూద్దాం. ముందుగా మనం యూట్యూబ్లో మన వీడియోలను అప్లోడ్ చేయాలంటే మనకు ఏదర్ యూట్యూబ్ అకౌంట్ కానీ లేదా ఒక జీమెయిల్ అకౌంట్ కానీ కావాలి. యూట్యూబ్ అనేది కూడా జీమెయిల్ అనుబంధిత సంస్థ కాబట్టి ఏ అకౌంట్ అయినా జీమెయిల్ అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ కానీ ఏదైనా పెట్టి మనం ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా జీమెయిల్ అకౌంట్ ద్వారా ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ నేను దాంట్లో సైన్ ఇన్ చేసి జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ చేసినాక జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ చేసి ఇక్కడ చూస్తే జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ అయింది. సో ఇది మినిమైజ్ చేసి నెక్స్ట్ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చేసి యూట్యూబ్ www.youtube.com అని టైప్ చేసి ఎంటర్ చేసినట్టయితే మనం యూట్యూబ్ హోమ్ స్క్రీన్కి వెళ్ళడం జరుగుతుంది. సో యూట్యూబ్ హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ పేజ్ లాగిన్ అయినాక మనం ఇది లోడ్ అవ్వడానికి కొంతసేపు సమయం పడుతుండొచ్చు. తర్వాత ఫస్ట్ టైం లాగిన్ మనం ఫస్ట్ టైంలో యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ స్క్రీన్ ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు మనకి. సో ఇక్కడ నేను యూట్యూబ్లోకి లాగిన్ అవుతాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ యూట్యూబ్ అని మనం ఈమెయిల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ చూస్తే మనం ఇక్కడ సందీప్ కుమార్ అనేది ఆల్రెడీ లాగిన్ అయిందన్నమాట. ఇక్కడ యాడ్ అకౌంట్ అని క్లిక్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మన అకౌంట్ లాగిన్ అయింది కనుక మనం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేయాలంటే మనం అప్లోడ్ అనే బటన్ యూజ్ చేస్తాం అనమాట. క్రియేట్ ఏ న్యూ యూట్యూబ్ ఛానల్ ఫర్ యువర్ పబ్లిక్గా మనం యూట్యూబ్ వీడియోని ప్రదర్శించదలుచుకున్నట్టయితే మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. టు యూస్ ఏ బిజినెస్ ఆర్ అదర్ నేమ్ క్లిక్ హియర్. సో బిజినెస్ నేమ్ ఏదైనా వేరేది పెట్టదలుచుకుంటే మనం యూట్యూబ్ ఛానల్కి ఇక్కడ మనం క్లిక్ చేసి ఆ యూట్యూబ్ బిజినెస్ నేమ్ ఇవ్వచ్చు. నేను నా పర్సనల్ పేరు పైన లాగిన్ చేయడం అవుతుంది. నా పర్సనల్ పేరు మీద అప్లోడ్ చేయడం అవుతుంది ఇక్కడ. సో ఓకే అని ప్రెస్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ స్క్రీన్కి అప్లోడ్ చేయడానికి మన వీడియోని అప్లోడ్ చేయడానికి మనకు నెక్స్ట్ స్క్రీన్లో లాగిన్ అవుతుంది. సో సెలెక్ట్ టు అప్లోడ్. సో ఇక్కడ ఈ యారో మార్క్ని క్లిక్ చేసినట్టయితే ఈ ఫైల్ ఎక్కడుందో దీనికి మనం ట్రేస్ చేసి చూపెడతాం అనమాట. నేను అప్లోడ్ చేయదలుచుకున్న వీడియోని నేను ఆల్రెడీ నా డెస్క్టాప్ కంప్యూటర్లో డెస్క్టాప్ పైన ఆల్రెడీ అమర్చి ఉన్నాను కనుక నేను ఈ డెస్క్టాప్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని ఈ 1 అనే వీడియోని నేను ఇప్పుడు అప్లోడ్ చేయదలుచుకున్నాను కాబట్టి దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసినప్పుడు
ఇక్కడ మనకు వీడియో అప్లోడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనం అప్లోడింగ్ 3%, 4%. సో ఇది ఫైల్ సైజుని బట్టి ఈ అప్లోడింగ్ టైం, అదేవిధంగా మన ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి కూడా ఈ అప్లోడింగ్ టైం ఆధారపడి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు చూసినట్టయితే ఎస్టిమేషన్ టైం, ఈ పర్టికులర్ వీడియోని నేను అప్లోడ్ చేయాలంటే నా ఫైల్కి ఎస్టిమేషన్ టైం అరౌండ్ 4 minutes అని ఇక్కడ ఉన్నది. సో ఈ పర్టికులర్ ఫైల్ అప్లోడ్ కావడానికి మనకి 4 నిమిషాల సమయం పడుతుంది. అయితే గూగుల్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా మనం వీడియోస్ పబ్లిష్ చేసి అప్లోడ్ చేసి వాటిని మానిటైజ్ చేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించాలంటే మనం అప్లోడ్ చేసే వీడియోలు యూనిక్ వీడియోస్ అయి ఉండాలి. అంటే అది వేరే వాడికి చెంది కాకుండా ఉండాలి. దాని రైట్స్, కాపీ రైట్స్ వేరే వాడికి చెంది ఉండకుండా ఉండాలన్నమాట. ఆ పర్టికులర్ వీడియోస్ మనం అప్లోడ్ చేసే వీడియోస్ అవి మన సొంత వీడియోస్ అయి ఉండాలన్నమాట. ఎయిదర్ మన మొబైల్లో తీసినవి కానీ, మన కెమెరాలో తీసినవి కానీ, లేకపోతే ఈ విధంగా ఇప్పుడు నేను చేస్తున్న విధంగా సొంతగా స్క్రీన్ రికార్డింగ్ కానీ, ఈ విధంగా మనం చేసిన సొంత వీడియోస్ని మాత్రమే అప్లోడ్ చేసి మానిటైజ్ చేయగలుగుతాం. అదేవిధంగా వేరే వాళ్ళ వీడియోస్, వేరే సంస్థలకు, వ్యక్తులకు సంబంధించిన వీడియోస్ మనం ఒకవేళ అప్లోడ్ చేసి దాని ద్వారా మానిటైజ్ చేసి పబ్లిష్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ ట్రాకింగ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ ట్రాకింగ్ సిస్టమ్ అండి. అది థర్డ్ పార్టీ కంటెంట్ కింద ఈజీగా చాలా సులభంగా గుర్తుపట్టేస్తుంది అన్నమాట యూట్యూబ్ ట్రాకింగ్ సిస్టమ్. సో వన్స్ మీరు ఒకసారి 2 సార్లు వార్నింగ్ తర్వాత మీ అకౌంట్ సీజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని థర్డ్ పార్టీ వీడియోస్ని ఎప్పుడు అప్లోడ్ చేసి వాటి ద్వారా పబ్లిష్ చేసి వాటి ద్వారా మీరు మానిటైజ్ చేయడం చాలా అది వీలుగా అన్నటువంటి పని అన్నమాట. అది చాలా అతి త్వరలో అది ట్రాక్ అవ్వబడుతుంది. సో ప్లీజ్ నెవర్ ట్రై టు అప్లోడ్ ఎనీ వీడియో దట్ ఫర్ విచ్ యు ఆర్ నాట్ ద ఓనర్. సో మీకు ఆ వీడియో ఓనర్షిప్ లేనప్పుడు ఎప్పుడు ఆ వీడియో మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేయకూడదు. సో మనకు చెందిన వీడియోస్ మాత్రమే మనం అప్లోడ్ చేయగలం. సో ఇక్కడ చూస్తే మనకు 84% అప్లోడ్ అయిపోయిందండి. ఇక్కడ ఇంకా 1 minute మిగిలి ఉంది. సో ఈ మనం పబ్లిష్ చేసిన వీడియోస్ సపోజ్ అంటే యూట్యూబ్ వ్యూవర్స్, ఆడియన్స్ అంటారు, వ్యూవర్స్ అనొచ్చు మనం. సో ఈ వ్యూవర్స్ ఎప్పుడైతే చూడడం మొదలుపెట్టినప్పుడు ఈ మానిటైజ్ చేసిన వీడియోస్కి యూట్యూబ్ వాటి యాడ్స్ని జతపరిచి ఆ యాడ్స్ ద్వారా రెవెన్యూని సంపాదించి ఆ రెవెన్యూలో లాభం సంపాదించి ఆ లాభంలో కొంత మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి 1000 వ్యూవర్స్కి మనకు అరౌండ్ ఒక $20 అలా మనకు మన అకౌంట్లో పేపాల్ ద్వారా మానిటైజ్ చేసినప్పుడు మన అకౌంట్లో మా పేపాల్ ద్వారా మనకు యూట్యూబ్ పంపడం జరుగుతుంది. సో ఇలా అండి. ఇప్పుడు చూసినట్టయితే నేను అప్లోడ్ చేసిన వీడియో ఇక్కడ అప్లోడ్ అయిందనమాట. సో నేను ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేయడం అప్లోడ్ అయింది కాబట్టి నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఇది ఫైల్ నేమ్ మనం జాగ్రత్తగా ఫైల్ టైటిల్ అంటే ఈ ఫైల్ని జనాలు ఎలా గుర్తిస్తారు, ఆ టైటిల్ అంటే ఏ టైటిల్ కిందకి ఈ వీడియో వస్తుంది అనే దానికి టైటిల్ వేయాలి. ద టైటిల్ ఈజ్ ఎంప్టీ అని ఇక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది రెడ్ కలర్లో. మనం గమనించినట్టయితే టైటిల్ ఎంప్టీగా ఉంటే ఈ వీడియోని వేరే వాళ్ళు చూడడం జరగదు. సో నేను దీనికి టైటిల్ ఇస్తాను అన్నమాట, అగ్రీ
అగ్రి ప్రోడక్ట్స్ అని దీనికి టైటిల్ ఇచ్చాను అనమాట, డిస్క్రిప్షన్. సో మన వీడియో యూట్యూబ్లో ఎవరైనా ఒక పర్టికులర్ కంటెంట్ కోసం వెతికినప్పుడు మన వీడియో యూట్యూబ్ మనం పబ్లిష్ చేసిన వీడియో వారికి కనపడాలంటే మనం దీనికి ఈ డిస్క్రిప్షన్ ద్వారా మనకు మన వీడియో అనేది వేరే వ్యూవర్స్కి, ఆడియన్స్కి చేరడం జరుగుతుంది. సో ది డిస్క్రిప్షన్ ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అగ్రికల్చర్ products, exhibition అని ఇస్తాం అన్నమాట. డిస్క్రిప్షన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎగ్జిబిషన్. సపోజ్ ఎవరైనా వ్యూవర్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యూట్యూబ్లో చూసి కొనుగోలు చేయదలుచుకున్న వాళ్ళు, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోదలుచుకున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ని గూగుల్ సెర్చ్ ద్వారా, యూట్యూబ్ సెర్చ్ ఇక్కడ పైన చూస్తే మనకి సెర్చ్ బార్ ఉన్నది. ఈ సెర్చ్ బార్లో వాళ్ళు ఎంటర్ చేసి వాళ్ళకి కావాల్సినది యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకుంటారన్నమాట. సో అలా ఎవరైనా మన ప్రోడక్ట్స్ చూడదలుచుకున్నట్టయితే, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎవరైనా చూడదలుచుకున్నట్టయితే ఈ డిస్క్రిప్షన్ టైటిల్ మరియు ట్యాగ్స్ వల్ల వాళ్ళకు ఆ వీడియో కనిపిస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు నెక్స్ట్ ట్యాగ్ ఇస్తాను అన్నమాట దీనికి. సో ఏమేమి ఇప్పుడు వ్యూవర్స్ మన వీడియో చూడాలంటే ఏమేమి ట్యాగ్స్ యూజ్ చేస్తారో మనకు తెలిసి ఉంటే కనుక ఆ ట్యాగ్స్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. అగ్రి టూల్స్ అని ఒకటి, ఇంకొకటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ అని, తర్వాత ఇలా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఇలా నేను ట్యాగ్స్ ఈ ట్యాగ్స్ అనేవి ఈ సెర్చ్ బార్లో మనకు వేరే వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఈ ట్యాగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. వాళ్ళకి పర్టికులర్ వీడియో వాళ్ళకు అపేర్ అవ్వడానికి ఈ ట్యాగ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇలా ట్యాగ్స్ ఇచ్చి ఒక 5-6 ట్యాగ్స్ ఇచ్చి నెక్స్ట్ మనం ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో పబ్లిష్ అనే బటన్, పబ్లిష్ వీడియో నౌ అని ఈ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మన వీడియో పబ్లిష్ అవుతుంది అన్నమాట. యువర్ వీడియో హ్యాస్ బీన్ పబ్లిష్డ్ at http://youtube.b. ఇది ఒక ఐడి అన్నమాట, ఒక లింక్. సో ఈ లింక్ మనం పేస్ట్ చేసినప్పుడైతే, ఈ లింక్ కాపీ చేసి మన బ్రౌజర్లో పేస్ట్ చేసినట్టయితే మన వీడియో దగ్గరికి మనం వెళ్ళి మన వీడియోని చూడగలుగుతాం, పబ్లిష్ చేసిన వీడియోని. అలాగే నెక్స్ట్ పబ్లిష్ చేసిన వీడియోని మనము పబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిష్ అయిపోయినాక మనం రిటర్న్ టు ఎడిటింగ్ అనే పార్ట్ కోసం అన్నమాట వచ్చి ఒక ఇలానే సేమ్ ఇదే ప్రక్రియలో ఒక 4 నుండి 5 వీడియోలు మనం పబ్లిష్ చేసినాక అప్పుడు ఛానల్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి, యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి ఆ ఛానల్ ద్వారా మానిటైజ్ అనే బటన్ వచ్చినప్పుడు అప్పుడు మన వీడియోస్ జనాలకు, వ్యూయర్స్కి అందుబాటులో ఉంటాయన్నమాట. అందుబాటులో ఉండడమే కాక వాటిపైన గూగుల్ వారు, యూట్యూబ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసి తర్వాత వాళ్ళకు వచ్చే రెవెన్యూలో ఒక పార్ట్, కొంత భాగం మనకి షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో నేను ఇక్కడ ఇంకొక 2-3 ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఇక్కడ